డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరవను రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసిన కేసులో అప్పలరాజును పోలీసులను అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలు తారుమారు చేశారని అప్పలరాజుపై ఆరోపణలు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పలరాజు కుమారుడు ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ కేసులో ఇప్పటికే ఆరవ్ అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ పోలీసుల పాశవిక దాడికి ఖండిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్తో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలను ఆ పార్టీ నాయకులు అమ్ముకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ను అరెస్టు చేసి పేపర్ లీక్ చేసిన వాళ్లను జైల్లో పెట్టాల్సింది పోయి విద్యార్థులపై పాశవిక దాడి జరిపారని ఫైర్ అయ్యారు. యువత పక్షాన నిలిచి మోడీపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మోడీని గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వేలాది మంది విద్యార్థులు సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలు, నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను చర్యలు తీసుకోవాలి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు కదం దొక్కిరు. తప్పు జరిగిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాల్సింది వదిలేసి నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు గోళాలను ప్రయోగించండు, తుపాకీ తూటాలను పేల్చిండు, వందలాది మంది విద్యార్థులను గాయపరిచిండు, తలకాయలు బగలగొట్టిండు, చేతులు విరగొట్టిండు. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని, యువకులను నేను అడుగుతున్నా, విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడిన ఈ సంస్థల్ని వైఫల్యం చెందిన కేంద్ర మంత్రిని వదిలేద్దామా? ప్రశ్నించినందుకు ప్రజల్ని పశువులలాగా చితకబాదిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేద్దామా? అందుకే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా వదిలేస్తే కుదరదు. ఈ దేశంలో అక్రమార్కులు పెరిగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అండతోటి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారు. నీ సంగ తేలుస్తాని మల్లికార్జున్ ఖర్గే ఇంటి నుంచి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు. దానికి నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వహించారు. దౌర్జన్యం చేయలే, రాళ్ళు విసరలే, నరేంద్ర మోడీ ఇంటి మీద ఎలాంటి దాడులకు పాల్పడలే. శాంతియుతంగా మహాత్మా గాంధీ వారసులుగా, ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం అమరులైన ఇందిరాగాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం చివరి రక్తపట్టు దారబోసిన రాజీవ్ గాంధీ స్ఫూర్తిగా ప్రశాంతంగా మోడీ ఇంటి ముందు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని పోలీసులను పెట్టి కొట్టించి రక్తం చిందేలా గాయపరిచి రోడ్డు మీద బరబరా ఈడ్చుకుంటూ పోయినరు. విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. నీటి పరీక్ష పత్రం లీకేజీ అంశంపై రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగుతాయన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అలాంటిది రాహుల్, ప్రియాంక గాంధీని ఏ విధంగా అరెస్టు చేస్తారని భట్టి విక్రమార్క నిలదీశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక అకృత్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ఇటువంటి నిరసనలు తెలియజేస్తాము. కోట్లాది మంది నిరుద్యోగ యువకుల భవిష్యత్తు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆందోళనతో వారి కుటుంబ సభ్యులతో సహా దేశానికి, ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. కోట్లాది మంది జీవితాలు తల్లకిందులవుతున్నటువంటి సందర్భంలో
బాధ్యత కలిగినటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ ముందు తీసుకుని వచ్చారు. ఆ డిమాండ్కి అనుగుణంగా మేమందరం ఆశించాం నరేంద్ర మోడీ గారు వెంటనే ఆ మంత్రి గారి చేత రాజీనామా చేపిస్తారనో లేకపోతే వారిని తొలగిస్తారనో ఆశించాం. కానీ దురదృష్టం, తొలగించకపోగా ప్రశ్నలిచ్చినటువంటి విద్యార్థుల్ని ఇంకా తీవ్రమైనటువంటి మానసిక వేదనకు నీట్ ప్రశ్న పత్రం లీక్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా చెల్లపటేలగూడలోని కస్తూర్బా గాంధీ హాస్టల్లో కార్టూన్ కి గూంజ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. నీట్ ప్రశ్న పత్రం లీక్ కావడం వల్ల విద్యార్థులు ఆత్మహత్యం చేసుకున్నారని మంత్రి శ్రీధర్బాబు గుర్తు చేశారు. బీజేపీ 12 సంవత్సరాల పరిపాలనలో 152 సార్లు పేపర్లు లీక్ అయ్యాయని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశంలో కాంగ్రెస్ నేతల అరెస్టును మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతల అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు సీతక్క. నీట్ పరీక్ష లీకేజీపై సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వమని అని నిలదీశారు. పార్లమెంటులో నీటిపై చర్చకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మాయన్ మచ్చానన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళు చేసిన నేరం ఏంటిది, ఈరోజు ఎందుకు అక్రమంగా అరెస్టు చేసిండ్రో మోడీ గారు జవాబు చెప్పాలి. మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మరి విద్యార్థుల గొంతు నొక్కడమే కాకుండా విద్యార్థులు అడిగినటువంటి ఏదైతే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాని ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి నీట్ పరీక్షల్లో మరి పేపర్ లీకేజీని ఖండిస్తూ దాన్ని ఆయన రాజీనామా చేయాలి, ఆయన మంత్రిగా ఉండడానికి అవకాశం లేదు, హక్కు లేదు. ఎందుకంటే లక్షలాది మంది డాక్టర్లు కావాల్సినటువంటి విద్యార్థుల యొక్క నీట్ ప్రశ్న పేపర్ లీకేజ్పై ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్న ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనలు చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి పొన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాధరణ చేశారు. నీట్ పేపర్ లీకేజ్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత తీసుకోవాలన్నారు. ఢిల్లీలో జరిగిన హింసపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు. నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో మరొక స్వతంత్ర పోరాటాన్ని మరిపించే విధంగా, సత్యాగ్రహాన్ని మరిపించే విధంగా శాంతియుతంగా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి అని నిలిచొని ఈరోజు దేశంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసి ఈ సందర్భంగా అనేక మందికి గాయాలైనాయి. మనం టీవీలో చూస్తా ఉన్నాం, రక్తాలు గారుతుంటాయి. బట్టలు చినిగిపోయి పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టమని ఈ దేశ విద్యా వ్యవస్థను, విద్యార్థి లోకాన్ని కాపాడడానికి జరిగినటువంటి ధర్నాలో అనేక మందికి గాయాలు జరిగితే అది ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ర్యాలీలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులు, నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన విద్యాశాఖ మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో తెలంగాణలో పరీక్షల నిర్వహణలో విఫలమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించారని, త్వరలోనే బీజేపీ ప్రభుత్వానికి అదే జరుగుతుందన్నారు. ఇంత అమానుషంగా ప్రవర్తించేటటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. గతంలో మీరు చూశారు, ఈ రాష్ట్రంలో కూడా పేపర్లు లీకులు చేసి తద్వారా విద్యార్థి లోకాన్ని, నిరుద్యోగుల్ని నిరుత్సాహపరిచినటువంటి ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో, భవిష్యత్తులో మోడీ గారి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని లక్షల మంది జీవితాలతో చెలగాటం పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంతమంది జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంతమంది యువతుల యొక్క ఆత్మహత్యలకి పాల్పడేటటువంటి అవకాశం కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇటువంటి తప్పిదానికి మూలమైనటువంటి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయమని చెప్పి నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు శాంతియుత నిరసన చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఆందోళనలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై పోలీసులు వ్యవహరించిన తీరును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తప్పుపట్టారు. భాజపా ప్రభుత్వం యొక్క నియంతృత్వ పోకడల నిరసనగా
దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయిన దానికి ప్రధాన బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని విద్యార్థి లోకంతో పాటు యువత అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారుకు వ్యతిరేకంగా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి మోదీ విధానాలకు వ్యతిరేకంగా అమిత్ షా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జికి అండగా నిలబడే క్రమంలో లాఠీ చార్జిని వ్యతిరేకించే క్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు లోక్సభలో నీట్ పేపర్ లీక్ పై విపక్షాల ఆందోళన చేపట్టారు. నీట్ పేపర్ లీక్ చర్చించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ పై కేంద్రం స్పందించింది. ఇక నీట్ అంశంపై చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇక 3 రోజులుగా చెబుతూనే ఉన్నామని అన్నారు. అయితే చర్చల నిబంధనల ప్రకారమే జరగాలని మొదటి నుంచి చెబుతున్నామన్నారు. ఇక దేశ యువత భవిష్యత్తు కోసం ఒక నిర్మాణాత్మక చర్చ జరగాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. सरकार की ओर से हमने ऑफर किया हुआ है. मैं औपचारिक तौर पर आज फिर माननीय स्पीकर महोदय आपके साथ अब सुनिए ना, आपने बात कहा है तो सुनिए ना. सरकार नीट पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है जब चर्चा होती है तो किसी नियम के तहत होना पड़ता है और इसका व्यवस्था बनाना पड़ता है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन कितना लंबा चर्चा होना है और किस नियम के तहत होना है. माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने के तैयार है और इस देश के युवाओं का भविष्य के लिए हम सब मिलकर के एक साथ నీట్ పేపర్ లీక్ పై సమాజ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ప్రశ్నిస్తున్నది రాజకీయ అంశాలు కాదు, విద్యార్థుల సమస్యలని. పేపర్ లీక్లపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని అఖిలేష్ ప్రశ్నించారు. ముందు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించండి, ఆ తర్వాతే సభలో చర్చకు సిద్ధమని అఖిలేష్ యాదవ్ తెలిపారు. जाएंगे जो सड़कों पे आएंगे और जो सरकार ने व्यवहार किया है. इस्तीफा तो क्या है, इस्तीफा तो जब चाहेंगे तब मंत्री ले लेंगे, सदन के बाद ले लेंगे. लेकिन सवाल ये जो छात्रों के साथ व्यवहार हुआ है, उनके हाथ तोड़े, सर तोड़ा, उनके कपड़े फाड़े, क्या बेटियों के कपड़े फाड़ेंगे आप? हम और राहुल जी थे. अध्यक्ष महोदय हम मजबूरी में गए हैं प्रधानमंत्री के आवास पर. अगर आप सुन लेते हैं यहाँ पर तो हम नहीं जाते. क्या प्रधानमंत्री स्टेटमेंट नहीं दे सकते हैं? युवाओं के लिए आप बाहर बोल सकते हैं, सदन में क्यों नहीं बोल सकते हैं आप? వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో బీజేపీ నేతలు కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణ బీజేపీ కార్యాలయం ఎదుట టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు నాయకత్వంలో జరుగుతున్న శాంతియుత నిరసనను అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఆ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. ఇక నీట్ ప్రశ్నపత్రం అంశంపై లోక్సభలో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ చర్చకు రాకుండా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. ఇక నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బాధ్యులను ఇప్పటికే న్యాయస్థానం ముందు హాజరుపరిచామని, దోషులకు కఠిన శిక్ష పడేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంటులో కొన్ని నకిలీ గాంధీలు నిరసన పేరుతో యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కార్యాలయంపై దాడి, టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అరెస్టును ఖండించారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిరుద్యోగులు నిరసన చేస్తే వాళ్లపై లాఠీచార్జీ చేస్తూ కానీ ఇప్పుడు దొంగ నిరసనలు చేస్తుందని ఆరోపించారు. ఇక నీటిపై పార్లమెంటులో చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, కానీ విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నాయని తెలిపారు. భారత యువత ఐక్యమత్యంగా ఉండి విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ రోజు కించపరిచే విధంగా పాల్పడడం చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. అనేక ముఖ్య బిల్లులు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో కావాలని నిరసన పేరు మీద యువతను రెచ్చగొట్టి ప్రజాస్వామ్యానికి మచ్చ వచ్చే విధంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు వ్యవహార తీరును మేము ఖండిస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, ఆమ్ ఆద్మీ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని వాళ్ళ రాష్ట్రాలలో, తెలంగాణలో సైతం నిరుద్యోగ యువత నిరసన తెలిపితే విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దొంగ నిరసనలు చెప్తా ఉన్నది.
అదే మాదిరిగా కేరళలో వాటర్ కేన్లతోటి, మరి పంజాబ్ లో లాఠీ చార్జ్ పేరు మీద యువతను విచక్షణ రహితంగా దాడులు చేసినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. వాళ్ళు పాలించేటువంటి రాష్ట్రాలలో ఇష్టానుసారంగా యువత మీద లాఠీ చార్జ్ చేసేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు ఈ రోజు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా వారు చేస్తున్న వ్యవహార శైలిని మేము ఖండిస్తా ఉన్నాం. పేదవాడి ఆత్మ గౌరవాన్ని, సొంత ఇంటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గాంధీ భవన్లో ముఖాముఖి నిర్వహించి అర్జీలను స్వీకరించారు. అర్బన్ హైదరాబాద్ పేదోడు సొంతింటి కలను తామే తీరుస్తామన్నారు. గతంలో అప్లై చేసింది కాకుండా ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఏ పేదవాడైతే పుట్టి పెరిగి ఆ స్థానంలో నివసిస్తున్నాడో అక్కడే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి మొదటి విడత ఇచ్చిన 1,00,000 ఇళ్లకి పైలట్ కింద 16 నియోజకవర్గాల్లో పారదర్శకంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారు ఏ నియోజకవర్గం వాళ్ళు ఆ నియోజకవర్గంలోనే కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలి. మనం అలా కాకుండా ఏ కొత్త కాన్సెప్ట్ ఒకటి మొన్న 2 days బ్యాక్ లాంచ్ చేశామో అది మీ మొబైల్ ఫోన్ నుంచి కానీ, మీ సేవ నుంచి కానీ, లేకుంటే మీకు వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ నుంచి కానీ మీరు అప్లికేషన్లు అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ కోరు ప్రాంతంలో ఉండే నా నిరుపేదలకి ఈ వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎల్నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడకుండా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాగునీటి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని జగిత్యాల జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తాగునీటి సమీక్ష సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి రాకుండా రైతులు వరి వైపు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. 6 గ్యారంటీలు అమలు చేసి ప్రజల ఆశీర్వాదం తీసుకుని వచ్చే ఎలక్షన్లో కూడా అధికారంలో ఉంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఎలినో అనే ప్రమాదం ఉన్నదని చెప్పి ఒక మంచి వాతావరణంలో మీరందరూ సాక్ష్యం. అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి వారు ఎందుకు రాజకీయం మాట్లాడలే? వాతావరణానికి సంబంధించిన పసిఫిక్ మహాసముద్ర వాతావరణానికి సంబంధించిన విపత్తికి సంబంధించిన విషయంలో కూడా అది కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ముడి పెడుతున్నట్టు ఆయన విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే పెద్దవంశం ఏమంటాం పెద్దవంశం చెప్పు. మీరు కూడా మీడియా మిత్రులు ఆలోచన చేయండి. ఏది మాట్లాడినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లాడదు తప్ప వేరే మాట మాట్లాడుతున్నారు. మీరు కోరుట్ల మెట్పల్లి ఈ ప్రాంతానికి సంబంధించిన ఎన్నో సంవత్సరాలు మీడియా పరంగా మీరు పనిచేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇలా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిందా? పేదవాళ్ళకి ఇందిరా మిల్లు ఇచ్చిందా? పేదవాళ్ళకి సన్నబియ్యం ఇచ్చిందా? పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిందా? 200 యూనిట్ కరెంట్ ఇచ్చిందా? వెల్ఫేర్ పిల్లలకు చదువుకున్న పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు, మైనారిటీ పిల్లలకు మంచి భూమిద్రం పెట్టాలని నేను ఆలోచన చేసిందా? వాళ్ళు పెద్ద పెద్ద ఇంద్రభవనాలు కట్టుకున్నారు. మంగళగిరిలో నియోజకవర్గంలో 2వ విడత ఇళ్ల పట్టాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. మన ఇల్లు మన లోకేష్ పేరిట పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్న మంగళగిరిలో అభివృద్ధి ఆగట్లేదని అన్నారు. ఎక్కడ ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టారని తెలిపారు. మంగళగిరి అభివృద్ధి కోసం చంద్రబాబుతో కూడా గొడవ పెట్టుకుంటున్నామని లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, నీటి సమస్య ఇలా అన్నింటికీ పరిష్కారం చూపిస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న CSR నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గం అనేక కార్యక్రమాలు మేము ఈరోజు చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్ మిమ్మల్ని అందరూ కలిసి కూడా అడిగారు, అయ్యా డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, దీని శాశ్వత పరిష్కారం మార్గం మీరు చూపించండి అన్నారు. తల్లి 2 సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే కేవలం ఒక డ్రైనేజ్ కార్యక్రమం మన మొత్తం నియోజకవర్గం చేయాలంటే సుమారుగా 1800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క ప్రోగ్రాం. అది కేంద్ర ప్రభుత్వంతో నేను సంప్రదింపులు చేసి అక్కడ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ఆయన ఆఫీస్తో కిందున్న శాఖతో సంప్రదింపులు చేసి ఛాలెంజ్ ఫండ్ కింద నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం అదేవిధంగా మా MTMC నిధులు కూడా జోడించి మొదటి విడత కింద ఈరోజు భూగర్భ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభించాం. మీరందరూ చూస్తూ ఉంటుంటారు, పైపులు కూడా దిగినాయి. త్వరలో ఆ పనులు పూర్తి చేస్తాం. తాగునీరు పైప్ లైన్లన్నీ పూర్తి చేస్తాం. పైప్ లైన్ ద్వారా కూడా మన ఇంటికి గ్యాస్ కూడా త్వరలో కూటమి ప్రభుత్వం అందజేయబోతుంది. 100 పడకల హాస్పిటల్ పనులు ఇప్పటికీ మేము ప్రారంభించాం. మహానాడు రీటైనింగ్ వాల్ పనులు కూడా మనం వేగవంతంగా పూర్తి చేస్తున్నాం.
ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అంతా కూడా దెబ్బలాడగలుగుతున్నా. అన్న ఇది నా నియోజకవర్గం, నాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే అని దెబ్బలాడి పనులు చేయించుకోగలుగుతారు. గ్రామ ఘంటం భూములను రెవెన్యూ చట్టంలోని 22A నిషేధిత జాబితాలో తొలగించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 22A విధి విధానాల ప్రాసెస్పై చర్చ జరుగుతుందన్నారు. సీలింగ్ భూములు అన్యాక్రాంతం కాకుండా 22A నిబంధనలు ఉన్నాయన్నారు. పాత సర్క్యులర్లన్నీ రద్దు చేసి 22Aకు సంబంధించి కొత్త ఉత్తర్వులు వస్తాయన్నారు. ఇక మాన్యువల్ ఎంట్రీని పూర్తిగా నిషేధిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సెక్షన్ లో మార్చి దాన్ని 22A దాంట్లో చేర్చడం జరిగింది. అయితే ఈ ఆస్తుల నిర్వహణ కోసం చాలా పారదర్శకమైన విధానం ఉండాలి, అలాగే స్థిరమైన మరియు ఒకే ఒక విధానం ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు ఈ యొక్క సెక్షన్ అంతా కూడా ఈ సర్కులర్లు కానీ సూచనలు గతంలో ఏదైతే ఇచ్చామో మేము ఈ యాక్ట్ 1908లో మనం ఏదైతే పొందపరిచామో అన్ని కూడా రద్దు చేస్తూ ఈ రోజు నూతనంగా 22A జియో కూడా ఈ రోజు రిలీజ్ చేస్తారు. ఈ యొక్క ప్రక్రియ నిషేధ ఆస్తుల యొక్క ఏకైక సెంట్రలైజ్డ్ మరియు అధికారిక డేటాబేస్ నిర్వహణ కేవలం ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో మాకు రిజిస్ట్రేషన్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఇంకెవరు పడితే అక్కడ వారు 22A తీయటం కానీ లేదా వాళ్ళ దగ్గర తిరగడానికి అవసరం లేకుండా ఆ యొక్క విధి విధానాలు చేసే అన్ని పూర్వమైంది ఆర్డీఓకి సబ్ కలెక్టర్ మేము ఇచ్చినటువంటి అధికారాలని దాన్ని ఒకే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో దాన్ని మనం తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయ భూములకైతే వెబ్లాండ్ 2.0 ఏదైతే ఉందో అదే ప్రామాణికంగా ఉంటుంది. వెబ్లాండ్ 2.0 అంతే తప్ప ఎక్కడ కూడా మాన్యువల్ ఎంట్రీ అనేది పూర్తిగా ప్రొహిబిట్ చేస్తా ఉన్నాం. ఏదైతే మాన్యువల్ ఎంట్రీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా దాని గురించి మనం చేయకుండా విధంగా మనం ఇస్తా ఉన్నాం. అలాగే ప్రతి వారం కూడా ఐజీఆర్ఎస్ గారు ఎవరైతే ఉన్నారో వారి వెబ్లాండ్ 2.0 డేటాబేస్ని సింక్రనైజ్ చేసుకుని అందరికి కూడా ఓపెన్ డొమైన్లో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తాను. అలాగే ముఖ్యంగా గ్రామ కంట భూములు మేము గతంలో కూడా ఇచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 22Aలో ఉండడానికి వీలు లేదు. అది చాలా కఠినంగా మేము ఈ రోజు కూడా మళ్ళా తెలియజేస్తాను. వైసీపీ పార్టీ ఓ క్రిమినల్ పార్టీ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాజకీయ ముసుగులో నడుపుతున్న క్రిమినల్ పార్టీ అని విమర్శించారు. సీఎం చంద్రబాబు తన పర అనే భేదం లేకుండా పరిపాలిస్తున్నాడన్నారు. కానీ జగన్ గొడవలు అల్లర్లు చేసిన వారికి పిలిచి పదవులు ఇచ్చారన్నారు. ఇక రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఇది ఒక క్రిమినల్ పార్టీ, రాజకీయ ముసుగులో నడుపుతున్నటువంటి క్రిమినల్ పార్టీ. అసలు ఇటువంటి వాళ్ళకి సమాజంలో తిరిగి హక్కే లేదు. దానికి ఒక రాజకీయ పార్టీ ముసుగేసుకున్నారు కాబట్టి ఈరోజు ముసుగులో తిరుగుతున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. తన పర భేదం ఎప్పుడు ఉండదు. మొన్ననే గుంటూరులో ఒక సంఘటన జరిగింది. డిఫరెన్స్ చంద్రబాబు నాయుడికి గొడ్డల పార్టీకి డిఫరెన్స్. సొంత మనిషి అయినా సొంత కార్యకర్త అయినా, ఒక కార్యకర్త గొడ్డల పార్టీ అధ్యక్షుడు వైఫ్ మీద ఒక పోస్ట్ పెడితే ఇమీడియట్ గా కేసు పెట్టి లోపలేసాం. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నిన్న గుంటూరులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఇమీడియట్ గా సస్పెండ్ చేసి యాక్షన్ చేసి లోపలేసాం. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నువ్వేంటి ఎవరైనా ఇటువంటి చేస్తే ప్రమోషన్ ఇస్తావు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఒకడు వస్తే వాడికి మంత్రి, మా ఊరి మీద బ్యాట్లు కర్రలు కత్తులు పట్టుకొని వస్తే ఒకరికి ఎమ్మెల్సీ, ఎవరైనా సరే బండబూతులు తీయటం ఆయనకి పదవులు. దట్ ఈస్ డిఫరెన్స్. నేను మళ్ళీ చెప్తాను, ఎన్ని జన్మలెత్తినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పార్థసారథి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలాస, ఇచ్చాపురం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన క్రైటీరియా ఆధారంగా ఇల్లు మంజూరు చేస్తామన్నారు. గతంలో ఇల్లు మంజూరైన వారు ఈ పథకానికి అనర్హులని మంత్రి పార్థసారథి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తిగా వాళ్లే శాంక్షన్ చేస్తున్నారు, డబ్బులు కూడా అక్కడి నుంచే ఇస్తున్నారు. కాబట్టి కట్టేసుకున్న వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి మీరు ఎక్కడ మాట వద్దు, మనం ఇవ్వలేం. ఇప్పటికీ సగంలో ఉన్న ఇల్లు కూడా మనం, ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చినాక కట్టుకోవాలని ఉత్సాహంతో మనం చాలా మంది కట్టుకున్నారు. వాటి అన్నింటి అందరి దగ్గర నుంచి కూడా మనం అప్లికేషన్ తీసుకున్నాం. ఆ అప్లికేషన్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఒక 10 రోజులు ఆగండి, రేపు ఎల్లుండి ఒక 77,000 ఇస్తాము. మళ్ళీ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఢిల్లీ వెళ్లారు. పొగాకు రైతులకు అండగా వైసీపీ ఉంటుందని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే సిండికేట్కు రెక్కలు వచ్చి ధరలను పతనం చేశారన్నారు. ధరల సంక్షేమంతో తల్లడిల్లుతున్న జిల్లాలో వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. త్వరలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని, పొగాకు రైతులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. టొబాకో బోర్డు ఎందుకు పెట్టారు? టొబాకో బోర్డులో రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ లో వివిధ రకాల వ్యాపారాలు పార్టిసిపేట్ చేస్తే
ఆ వ్యాపారులు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టొబాకో బోర్డు అనేది క్రియేషన్ అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పుణ్యాన ఏ రకంగా పరిస్థితి మారిపోయిందనంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్ అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమయ్యి చంద్రబాబు నాయుడు చెప్పేది మాత్రం చెప్తా ఉంటాడు, మనం చేసేది మనం చేస్తా ఉంటాం అనే ధైర్యము ఈ పంటే కాదు, ఆక్వా పంటకైనా అంతే, ఈ పంటకైనా అంతే, ఏ పంట అయినా అంతే. దళారీల వ్యవస్థని నడుస్తూ ఉంది. వెంటనే ధరలు పతనమైపోయి చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. చివరికి ఇంకా రైతులు ఇంకా ఏదో ఒక రేటు కొనుక్కున్నాయా నాయన, మేము మమ్మల్ని బతికించండి స్వామి అనే పరిస్థితిలోకి రైతులు తెగ అమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం అంతా కూడా దిగజారిపోతా ఉన్న పరిస్థితి. తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామి భక్తుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు భూమన. విగ్రహాన్ని చోరీ చేసిన వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పిచ్చివాడిగా చిత్రీకరించే కుట్ర జరుగుతుందని తమకు సమాచారం ఉందని ఆరోపించారు. ఇక నిత్యం తిరుమల కొండపై ఏదో ఒక అపచారం జరుగుతుందని, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని అన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు బాధ్యత వహించారని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అత్యంత ఘోరమైనటువంటి అపచారం కూటమి పాలనలో చంద్రబాబు గారి ఏలుబడిలో సనాతన వాదానికి కట్టుబడున్నటువంటి బ్రహ్మర్షి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న ధార్మిక మండలి సారథ్యంలో ఉన్నటువంటి టీటీడీ పాలనా వ్యవస్థలో కొన్ని సంవత్సరాలుగా, చరిత్రకందని సంవత్సరాలుగా 7వ మైలు దగ్గర పూజలు అందుకుంటున్నట్టు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం.